నువ్వు అటాక్ చేయించిన నీ అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడు మాకు దొరికాడు. ఇప్పుడు వాణ్ణి తీసుకొని అర్షిత్ చంద్ర దగ్గరికి నిజం చెప్పడానికి మీనాక్షి వెళ్ళింది. ఒక్కడు కదిలినా కాల్చి పడేస్తా. రేయ్, నువ్వు నన్ను తోసేసి కన్నుంచి పారిపో. శాండీ వాడిని పట్టుకో. అర్షిత్ చంద్ర ద్వారా మీనాక్షిని ఫినిష్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అర్షిత్ చంద్ర చేతిలోనే నేను ఫినిష్ అయ్యేలా ఉన్నా. నీకు నిజం తెలియాలంటే ఒంటరిగా టెర్రస్ మీదకి రా. నా పేరు మీనాక్షి. అవును, వాడలా ఎందుకు చెప్పాడో అర్థం కావట్లేదు. నీకేమైనా తెలుసా? బాగా తెలుసు, ఎందుకంటే వాడి చేత అలా చెప్పించిందే నేను. నువ్వెందుకు అలా చేసా? అసలు ఎవరు నువ్వు? చెప్తాను, జస్ట్ వెయిట్. నేను ఎవరో చెప్పే ముందు నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయని నీకు చెప్పాను కదా. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. అసలు నీకు ఆ రౌడీని మా ఇంటికి తీసుకొస్తున్నారని నీకెలా తెలుసు? చెప్పు, నీకెలా తెలుసు? అన్నీ తెలుసు. నిన్న ఈ విషయం గురించి నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను. క్రిస్టల్ క్లియర్ గా మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. పర్ఫెక్ట్ గా ప్లాన్ అప్లై చేశాను. వాళ్ళు వచ్చే దారిలోనే మీనాక్షిని పోలీసులకి పట్టిద్దామని ప్లాన్ చేశాను. బట్ మీనాక్షి వెరీ ఇంటెలిజెంట్. నేను ఎస్ఐకి ఫోన్ చేసి మీనాక్షి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ ఎస్ఐ ఆ వెహికల్ ని చెక్ చేస్తే దేర్ ఈస్ నో మీనాక్షి. బట్ షీ డోంట్ నో ఐఎమ్ వెరీ 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 ఇంటెలిజెంట్. అసలు మీనాక్షిని ఇంటికి రాకుండా చేద్దామనుకున్నా, కానీ కుదరలేదు. ప్లాన్ ఏ స్పాయిల్ అవ్వగానే ప్లాన్ బి అప్లై చేశాను. ఆ దెబ్బతో మీనాక్షి తీసుకొచ్చిన అగర్వాల్ మనిషి నాకు సరెండర్ అయిపోయాడు. తప్పదు, వాడికి వేరే ఆప్షన్ లేదు. యు వాంట్ టు నో వాట్ ఈస్ మై ప్లాన్ బి? నో. వాడి భార్యని చంపేస్తానని బెదిరించాను. దాంతో వాడు మాట మార్చేశాడు. మీనాక్షిని మళ్ళీ అర్షిత్ చంద్ర ముందు ఫోల్ని చేశాను. తర్వాత ఆ రౌడీని అక్కడి నుండి ఎస్కేప్ అయ్యేలా చేసింది కూడా నేనే. అసలు నీకు అసలు ఏం అవసరం ఉందని అలా చేసావు? అసలు ఎవడ్రా నువ్వు? గెట్ రెడీ ఫర్ సూపర్ సర్ప్రైజ్. శాండీ, మై హూ శాండీ. ప్లానింగ్ అంటే ఇది జాను. మీనాక్షి ఎత్తుకి పై ఎత్తు వేసి తనని తిప్పికొట్టి వచ్చిన దారిలోనే వెళ్ళేలా చేశా. అగర్వాల్ని సేవ్ చేశాను. నేను సేవ్ అయ్యాను. షాక్లో నుండి నువ్వు ఇప్పుడప్పుడే బయటకు వచ్చేలా లేవు. ముజే దేఖో, శాండీ ఏమైనా చేయగలుగుతాడు. నువ్వు అటాక్ చేయించిన నీ అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడు మాకు దొరికాడు. కాల్చడానికి గన్తో పాటు ఖర్చులకి డబ్బులు కూడా అగర్వాల్ ఇచ్చిందని చెప్పాడు. హర్షిత్ చంద్రకి చెప్పాలన్నాను, చెప్తానన్నాడు. అర్షిత్ చంద్ర దగ్గరికి నిజం చెప్పడానికి మీనాక్షి వెళ్ళింది. నీ బండారం మొత్తం బయటపడుతుంది. నువ్వు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా జైలుకి వెళ్తావు. మీనాక్షి వాడి చేత నిజం చెప్పించి ఉంటుంది. అర్షిత్ చంద్రకి నిజం తెలిసాక ఊరుకోడు.
పోలీసులకి చెప్పేసి ఉంటాడు. ఖచ్చితంగా ఇక్కడికి పోలీసుల్ని తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేయిస్తారు. ఇప్పుడు నేను అరెస్ట్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ నేను జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ నుండి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. కానీ ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఎస్, ఇలా చేస్తే నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటపడతాను. ఇది కరెక్ట్ ఐడియా. ఇలా చేస్తే ఇక నన్ను ఎవరూ ఏం చేయలేరు. మీనాక్షి, రేపు నువ్వే నన్ను బయటికి పంపించేలా ప్లాన్ చేస్తాను. నువ్వే నన్ను బయటికి పంపిస్తావు కూడా. ఇక్కడ ఇదే నాకు చివరి రాత్రి. నేను బయటికి వెళ్ళగానే ప్రతిరోజు నీకు శివరాత్రి. నీతో గేమ్స్ ఆడిస్తా, నీకు నిద్ర లేకుండా చేస్తా. అమ్మా, కాఫీ తీసుకొచ్చాను. ఏంటమ్మా, బిడ్డ గుర్తుకొస్తుందా? బాధపడకమ్మా, ఆ దేవుడు తప్పకుండా నీ బిడ్డని నీ దగ్గరికి చేరుస్తాడు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడమ్మా. ఏం మంచి చేశాడు సరళా? పొత్తిళ్లలో బిడ్డని దూరం చేశాడు. నేనేం పాపం చేశానని దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి ముద్దాడి ఆటలాడి అలసిపోయాక గుండెకి హత్తుకొని జో కొడుతూ లాలిపాట పాడి నిద్రపోచ్చేదాన్ని. బిడ్డని నా ఒళ్ళో పడుకోబెట్టుకొని నవ్విస్తూ గొడవ పడుతూ కాలక్షేపం చేసేదాన్ని, ఆనందపడేదాన్ని. బిడ్డ ఏడిస్తే లాలించాల్సిన నేను ఇప్పుడు బిడ్డ కోసం ఏడుస్తున్నాను. బాధపడకండమ్మా, బాధపడకండి. మీ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. ఏడవకండమ్మా. నా బిడ్డ బోసి నవ్వులు చూసే వరకు ఈ కన్నీళ్ళాగవు సరళ. ఎంత బ్రతిమాలినా సరే ఆ అగర్వాల్ నా బిడ్డ గురించి చెప్పట్లేదు. ఎంత దారుణంగా ప్రవర్తించినా తనని కఠినంగా శిక్షించలేకపోతున్నాను. నా బిడ్డని ఎవరికిచ్చిందో, ఎలా చూసుకుంటున్నారో, ఈ అగర్వాల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కళ్ళు మూసినా తెరిచినా నా బిడ్డ గురించి ఆలోచన. తనతో నిజం ఎలా చెప్పించాలో నాకు అర్థం కావట్లేదు. తనంత రాక్షసంగా నేను ఉండలేకపోతున్నాను. తనెప్పుడు నిజం చెప్తుందో ఏంటో. ఇప్పుడు చెప్తుందమ్మా. ఆ అగర్వాల్ చేత నేను నిజం చెప్పిస్తాను. నువ్వు చెప్పిస్తావా? అవునమ్మా, ఆ అగర్వాల్ చేత నేను నిజం చెప్పిస్తాను. చెప్పకుండా మొండికేస్తే నిజం కక్కిస్తాను. మీరు పడే కష్టాలు ఏ తల్లికి రాకూడదమ్మా. మీ బాధ నేను చూడలేను. మీకంత ఓపిక నాకు లేదు. లెంపకాయలేసి అడిగితే అది నిజం చెప్పదమ్మా. దాన్ని ఎలా అడిగితే నిజం చెప్తుందో నాకు బాగా తెలుసు. చెప్తాను. సరళ, సరళ, సరళ కొడతావా ఏంటి? నిజం చెప్పకపోతే అలాగే చేస్తానమ్మా.
దీని ఎంట్రీ ఏంటి ఇలా ఉంది? నాకేంటో తేడా కొడుతుంది. ఏంటే అలా చూస్తున్నావు? మాట్లాడవేంటి? ఎందుకొచ్చావు? చేతిలో ఆ చీపురు ఎందుకు? మిమ్మల్ని కొట్టడానికి. ఏంటి? దీనితోనా? అవునమ్మగారు. పిచ్చి పట్టిందా నీకు? చీపురుతో కొట్టావా? అసలు నన్ను ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? నేను కాదమ్మగారు, మీనాక్షి గారు మిమ్మల్ని కొట్టమని పంపించారు. ఎందుకు? ఆవిడ బిడ్డని ఎక్కడ దాచారో నిజం చెప్పమని. నిజం చెప్పే వరకు కొట్టమని చెప్పారు. కరెక్ట్ టైంకి వచ్చావే. నేనే మీనాక్షికి నిజం చెప్పాలి అనుకున్నా, కానీ తనే పంపించింది. ఇప్పుడు దీనికి భయపడినట్టు నటించి నిజం చెప్పి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాను. ఏంటి సర్లా, ఇప్పుడు నిజంగానే నువ్వు దీంతో కొడతావా? మామూలుగా కొట్టను, మొడతేసి కొడతాను. కానీ నాకు మిమ్మల్ని కొట్టాలంటేనే మనసు ఒప్పట్లేదమ్మా. ఎంతైనా మీ ఉప్పు తిన్నాను కదా. అయినా సరే తుక్కు తుక్కుగా కొడతాను. మీనాక్షమ్మ గారు ఆర్డర్ వేశారు. మీకు దండం పెడతానమ్మగారు, మీనాక్షమ్మ గారు బిడ్డ ఎక్కడుందో చెప్పండి అమ్మా. చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పు. ఏంటిది? నిజంగానే కొడుతున్నావు? కొట్టక నిన్ను చెప్పు. సర్లా, చెప్పు. అబ్బా, ఇలా కొడితే చచ్చిపోతానే. అయితే నిజం చెప్పావా? చేస్తాను. చెప్పు. సర్లా, చెప్పు. సర్లా. మీనాక్షి, చెప్పు. త్వరగా రా, నేను మీనాక్షి. అడిగేది. ఇది నన్ను చంపేసేలా ఉంది. చెప్పు. సర్లా, వద్దు సర్లా, వద్దు. మీనాక్షి, త్వరగా రా మీనాక్షి. మీనాక్షి, 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 నీ బిడ్డ ఎక్కడుందో చెప్తాను. దీన్ని కొట్టడం ఆపమని చెప్పు మీనాక్షి. త్వరగా రా మీనాక్షి. త్వరగా రా. చెప్తావా లేదా? సర్లా ఆగు సర్లా. చెప్ప గర్వాల్, నా బిడ్డ ఎక్కడా? మీరు ఆగండి అమ్మగారు, ఇది ఇప్పుడప్పుడే నిజం చెప్పాలి. ఒసేయ్, నిన్ను? సర్లా, నిజం చెప్తానన్నా కొడతావేంటే? ఆపవే. నువ్వు ఆగు సర్లా. వామ్మో, ఇది మనసులో నా మీద ఏదో కక్ష పెట్టుకుంది. మీనాక్షి వదిలేస్తే చంపేసేలా ఉంది. నిజం చెప్తానన్నా ఎందుకు కొట్టావు? అమ్మగారు, నాకేం తెలియదు అమ్మగారు. వద్దే, ప్లీజ్, నీకు దండ పెడతాను. నీ యాక్టింగ్ ఆపు. పర్ఫార్మెన్స్ సరిగా తీసావు కదే. చెప్ప గర్వాల్, నా బిడ్డ ఎక్కడా? ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. చెప్తాను. మంచినీళ్ళు కావాలి. సర్లా, వాటర్ తీసుకురా. చెప్ప గర్వాల్. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఎందుకు? నీ బిడ్డని ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను. ఫోన్ ఇవ్వు.
హలో, నేను అగర్వాల్ని మాట్లాడుతున్నా. చెప్పండి అమ్మగారు. మీనాక్షి బిడ్డ ఎక్కడ ఉంది? నా దగ్గరే ఉంది అమ్మగారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక అరగంటలో నీ దగ్గరికి వస్తాను. రాకపోతే మీనాక్షి బిడ్డని ఫినిష్ చేయి, లేకపోతే నేను నిన్ను ఫినిష్ చేస్తాను. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయ్. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. లేపేస్తా నిన్ను. నువ్వు చేసిన పనేంటే? ఆ పసిబిడ్డ నిన్నేం చేసింది? నీ కౌంటౌన్ స్టార్ట్ అయింది మీనాక్షి. అప్పుడే 1 మినిట్ అయిపోయింది. 30 మినిట్స్లో నేను అక్కడికి వెళ్ళకపోతే నీ బిడ్డ ప్రాణాలతో మిగలదు. అయ్యో, ఎంత పనిచేస్తావే, నిన్ను ప్రాణాలతో వదలకూడదు. ఫినిష్ చేస్తాను. నురా సరళ. ఏంటి అమ్మగారు అట్ట మాట్లాడారు? ఏటై ఉంటది? అయినా పసిబిడ్డని సంపమనటం ఏంటి? నా వల్ల కాదు, నేను సంపలేను. అది సాన పాపం. ఇప్పుడు మీనాక్షికి విడిచిపెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అగర్వాల్ బ్రెయినా మజాకా? Meenakshi, 24 minutes more. అమ్మగారేంటి ఇంకా రాలేదు? అయ్యో. టిక్ 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 టిక్. అమ్మా అమ్మా, ఏం చేద్దామమ్మా? ఆ అగర్వాల్ని వదిలిపెట్టకపోతే నిజంగానే బిడ్డని చంపేస్తారేమోనమ్మా. లేదు, అలా జరగకూడదు. నా బిడ్డకేం కాకూడదు. 23 minutes more, Meenakshi. Tick, 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 tick. 22. అయ్యో, టైం అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి.
అగర్వాల్ నా బిడ్డ ప్రాణాలు తీస్తానని డెడ్ లైన్ పెడుతోంది. 6 గంట టైంలో తను వెళ్ళకపోతే బిడ్డని చంపేయమని చెప్పింది. 17 minutes more. నా బిడ్డ నేను కలుసుకోవడానికి మనకు ఒక అవకాశం దొరికింది. గౌతమి అమ్మగారు మీ కార్లో ఉంటే ఆవిడ ఆ కార్ తీసుకెళ్లిపోతున్నారు.